ఈ మనం పర్మాకల్చర్ ట్రైనింగ్ అయినాక ఎకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ మీద మనం అవగాహన కల్పిస్తూ ఉన్నాము. అందులో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ప్రొడ్యూస్ నో వేస్ట్ అనమాట. మనం ఏ పని చేసినా సాధ్యమైనంత వరకు అది భూమికి భారం అవ్వకుండా ఉండాలి అన్నది దాని కాన్సెప్ట్. సో అందులో భాగంగా నేను అప్పటి నుంచి కూడా ప్లాస్టిక్ రీప్లేస్మెంట్ ఐటమ్స్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రకరకాల ఐటమ్స్ మీద మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, కొలీగ్స్కి అందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నాను. సో అందులో భాగంగా మళ్ళీ మీ అందరికీ ఈ రకమైన ఐటమ్స్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్గా ఏంటంటే బ్యాంబూ బ్రష్ అండి. ఇది వెదురు చెక్కతో తయారు చేసింది. సో జనరల్గా మనం బయట వాడే ఈ ప్లాస్టిక్ బ్రష్ ఏదైతే ఉంటుందో అది 100 years పడుతుంది భూమిలో కలవడానికి. సో దానికి ఆల్టర్నేటివ్గా మనకి వెదురు బ్రష్ అన్నది ఉంది. ఇప్పుడు చాలామందికి తెలియదు ఇటువంటి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని. ఆ ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ అటువంటి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇందులో వాడే మెటీరియల్ కూడా పీబీటీ అంటారు. సో ఇది కూడా రీప్లేస్మెంట్ ప్లాస్టిక్ అండ్ నైలాన్ అనమాట. సో వీటిని వాడడానికి మీరు ప్రయత్నించండి. మీ తరపుగా ఒక అడుగు ముందుకు వేయండి ప్లాస్టిక్ని అవాయిడ్ చేసే కార్యక్రమంలో. సో మన దగ్గర ఇదొక వెరైటీ కూడా ఉంది. ఇదేంటంటే అల్ట్రా సాఫ్ట్ అనమాట. కొంచెం ఎనామిల్ ఎవరికైనా డిస్టర్బ్ అయ్యి ఉంటే కొంచెం చాలా సాఫ్ట్ ఉంటుంది. 20,000 బ్రిజిల్స్ ఉంటాయి. ఇందులో అయితే మీకు 800 to 900 ఉంటాయి అన్నమాట. సో ఇది మామూలుగా వాడుకోవచ్చు. ఇది ఇంకా కొంచెం ఎనామల్ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఇది వాడుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే దీనికి అనుగుణంగా మనకి బ్యాంబూ టంగ్ క్లీనర్ అండి. సో మీరు రెగ్యులర్గా రాగి, స్టీలు, ప్లాస్టిక్ రకరకాల వాడతారు. సో ఇది ప్లాంట్ బేస్డ్ కాబట్టి సో ఇటువంటివి వాడుకుంటే మనము ఒక వెదురు అన్నది ఎందుకు వాడతారు అని అంటే ఇది వాటర్లో ఎంత ఉన్నా సరే దాని డ్యూరబిలిటీ పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఇటువంటి ఆల్టర్నేటివ్స్ వైపు మీరందరూ మరలి కొంచెం ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి మీ వంతు సహకారంగా ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.